బ్రేకింగ్ న్యూస్ ఆంధ్ర యూనివర్సిటీలో వీసీ ఛాంబర్ ఎదుట టీడీఆర్ హబ్ పరిశోధక విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరిశోధక విద్యార్థుల మధ్యంతర తొలగింపుపై విచారం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించి పీహెచ్డీలో అడ్మిషన్ సాధించామని, యూనివర్సిటీ రాజకీయాలకు మమ్మల్ని బలి చేయడం అన్యాయమని అన్నారు. 300 మంది విద్యార్థులున్న టీడీఆర్ హబ్ నిలిపివేయడంపై వీసీ వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మా పరిస్థితి ఏంటంటే ఈ రోజుకి 3 years కంప్లీట్ అవుతుంది, ప్రీ పిహెచ్డీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. అలానే రెండోది ఏంటంటే ఒక ఆయన మాలో ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వైవా వాయిస్ కంప్లీట్ అయిపోయి 2 months అవుతుంది సార్, ఇంతవరకు అవార్డ్ చేయలేదు. రెండోది ఏంటంటే ప్రీ టాక్ కండక్ట్ చేయలేదు, వైవా వాయిస్ కండక్ట్ చేయలేదు. అలా ప్రతి ప్రాసెస్ని కూడా ఎవిడెన్స్లో పెట్టడం జరిగింది. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే హయ్యర్ అథారిటీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొనే మేము ఎవిడెన్స్లో పెట్టామని చెప్తున్నాం. మేము హయ్యర్ అఫీషియల్స్కి అమరావతి వెళ్ళి కలిసాం సార్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు మాకు ఇన్ఫర్మేషనే తెలియదు, మీ స్టూడెంట్స్ నుంచి మాకు 600 నుంచి 700 మెయిల్స్ వచ్చాయి, వాటికి ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది. ఆ ఎక్స్ప్లెనేషన్కి వాళ్ళు ఇంకా మాకు సమాధానం చెప్పలేదు. అలా చెప్తున్నారు తప్ప మేము ఎవరిని కూడా ఎవిడెన్స్లో పెట్టమని చెప్పలేదు. సర్క్యులర్ ఏదైతే ఇష్యూ చేస్తున్నారో దాన్ని ఫస్ట్ రిమూవ్ చేయాలి సార్. మమ్మల్ని డిపార్ట్మెంట్ వైజు మా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో కండక్ట్ చేయాలి, మాకు న్యాయం జరగాలి. దీనికి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మాత్రమే మాకు పరిష్కారం చూపాలి సార్. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు ఫోన్ లైన్ అందిస్తారు. నాయుడు చెప్పండి, టీడీఆర్ హబ్ నిలిపివేయడం వల్ల విద్యార్థులు ఏం నష్టపోతున్నామని చెప్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అసలు వీసీ దీనికి వివరణ ఇచ్చే అవకాశం ఉందా? చూడొచ్చు, ఈ రోజు పూర్తిగా వీసీ ఛాంబర్ ఎదుటి ఆంధ్ర యూనివర్సిటీలో ఏపీ ఆర్సెట్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ నందు 2019 నుండి 23 వరకు టీడీఆర్ పరిశోధక విద్యార్థులు అయితే ఆందోళన పెట్టారు. 617 మంది పరిశోధక విద్యార్థులు జాయిన్ అవ్వడం జరిగింది గతంలో. కాకపోతే వీరు ప్రీ హెచ్డీ కానీ, వైవో వాయిస్ కానీ, ప్రీ హెటాక్ కానీ అవార్డులు కూడా ఇవ్వడం లేదు. దీంతో ప్రాక్టికల్స్ కూడా మాపై చేయించడం లేదు. వాళ్ళైతే మొరపెట్టుకుంటున్న పరిస్థితి. గతంలో కూడా వీసీ గతసార్లు ఆందోళనలు చేసినా ఏమాత్రం ఎవరు పట్టించుకోలేదని ఇవాళ జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున అయితే ఆందోళన పడిపెట్టారు. దీని మీద వీసీ వివరణ ఇవ్వాలని, అలాగే దీనిపై మాకు పూర్తిగా టీడీఆర్ హబ్ పరిశోధక విద్యార్థుల మధ్యంతరం తొలగింపు విచారణ వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించి పీహెచ్డీలో అడ్మిషన్ సాధించి అలాంటిది మాకు ఇప్పుడు పక్కన పెట్టడంపై కరెక్ట్ కాదని వాళ్ళైతే మండిపడుతున్న పరిస్థితి. యూనివర్సిటీ రాజకీయాలకు మమ్మల్ని బలి చేస్తుందా అంటూ వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏఆర్సెట్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులు వెంటనే ఆంధ్ర యూనివర్సిటీ విభాగాల్లో మమ్మల్ని విలీనం చేయాలని అయితే వాళ్ళ డిమాండ్ అయితే పెద్ద ఎత్తున ఉంది. మధ్యలో నిలిచివేసిన పరీక్షలు కూడా వెంటనే నిర్వహించాలని, వైవా పూర్తి చేసుకున్న విద్యార్థులు కూడా వాళ్ళకి ప్రాక్టికల్ గా వైవా కూడా నిర్వహించడం లేదని 300 పైగా ఈ టీడీఆర్ హబ్ నిలిపివేయడంపై వాళ్ళు వీసీ మాకు వివరణ ఇవ్వాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారిని కూడా కలవడం జరుగుతుంది. మా సమస్య కూడా విద్యాశాఖ మంత్రిగా పరిష్కారం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రియా, రైట్ నాయుడు, అయితే ఈ ఆందోళన ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, అలాగే వీసీ దీనిపైన ఇప్పటి వరకు ఏమైనా స్పందించారా? దీనిపై ఇప్పటి వరకు చూడొచ్చు, వీసీ అయితే దీని మీద వివరణ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి దీనిలో కొన్ని అవకతవకలు ఉన్నట్టు కూడా అక్కడ విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి. ఏదన్నట్టు కూడా పూర్తిగా అయితే ఈ వివరణ, ఈ ఇష్యూ అయితే ఒక రాజకీయ వివాదంగా మారింది. ఎందుకంటే వీళ్ళు టీడీఆర్ హబ్ పరిశోధక విద్యార్థులు గత ప్రభుత్వాల నుంచి వీళ్ళు ఆర్సెట్ ద్వారా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు అసలు కాలేజీలకు వస్తున్నారో లేదా కష్టపడిన వంటి విషయాలు అయితే వీసీ నాకు తెలిసి పూర్తిగా విచారణ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే విచారణ చేసిన తర్వాతే కరెక్ట్ గా దీనిపై డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే వీళ్ళకైతే స్పందించే పరిస్థితి లేదు. వీళ్ళ ఆందోళన మాత్రం మాకు న్యాయం జరిగేంత వరకు మేము కొనసాగుతున్నామని మరో పక్క అయితే టీడీఆర్ హబ్ పరిశోధక విద్యార్థులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే మేము కష్టపడి ఎంతో కాలేజీలకు వచ్చి పరీక్ష రాస్తుంటే పూర్తిగా మాకు న్యాయం జరగకుండా ఇలా మధ్యన పెట్టడం అయితే కరెక్ట్ కాదని, ఎంతో కష్టపడి స్థాయి వరకు పార్ట్ టైం చిన్న ఉద్యోగాలు చేసుకుని కూడా మేము కష్టపడి చదువుతున్నామని అయితే వాళ్ళ వాదన అయితే మరోలా ఉంది. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.